దీన్ని బట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటి, సూత్రం చేయాల్సింది ఏంటి? మతం మీద దాడి చేశారన్న, హిందూ మతం మీద దాడి చేయటం వాళ్ళ ఉద్దేశం అయితే, హిందువులు ఇంకా ఇతర చోట్ల కూడా చాలా అందుబాటులో ఉంటారు. ఆ మాటకు వస్తే పాకిస్తాన్లోనే ఉన్నారు ఇప్పటికి కూడా హిందువులు అనేవాళ్ళు, లేరనేమీ లేదు. హిందూ దేవాలయాలు ఉన్నాయి, వాళ్ళు వేధింపులకు గురవుతున్నారు బంగ్లాదేశ్లో కానీ అక్కడ కానీ, సందేహం ఏం లేదు. అది అసలు ఆ మాటకు వస్తే భారతదేశం నుంచి పాకిస్తాన్కు వెళ్ళిన, అక్కడ బాగుంటుందని వెళ్ళిన ముస్లింలు కూడా వేధింపులకు గురవుతున్నారు. అది అక్కడ ఉన్నటువంటి సైనిక మతతత్వ అధికార కూటమి యొక్క లక్షణం. దానికి హిందూ ముస్లిం మతాల మధ్య ఏదో వైరుధ్యం ఉందన్నట్టు భావించి, మొన్న దాడి హిందువుల మీద జరిగింది, హిందువులు చనిపోయిన వాళ్ళు హిందువులే, భారతీయ హిందువులు వాళ్ళు ముందు భారతీయులు తర్వాత హిందువులు. మనం తరచూ చెప్తుంటాం కదా, ముందు భారతీయుని తర్వాత పలానా కులం మతం, అది ఇప్పుడు కూడా వర్తిస్తుంది కదా.